బ్రహ్మకుమారీస్ అనేది ఒక ఆర్గనైజేషను. అయితే మెయిన్‌గా ఈ ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యము ఒక చక్కని ప్రపంచాన్ని మనం తీసుకొద్దాము అనేది. ఆ ప్రపంచంలో సుఖము, శాంతి, ఇంకా అంత ప్రాస్పెరిటీ అనేది ఉంటుంది. సో అటువంటి బ్యూటిఫుల్ వరల్డ్ అనేది తీసుకొద్దాము. కానీ ఒక ప్రపంచం అనేది మంచిగా తయారు చేయాలంటే ముందు ప్రపంచంలో ఉన్న వాళ్ళు మంచిగా కావాలి కదా. సో ప్రపంచం బాలేదు, ప్రపంచం ఇలా అయిపోయింది అంటుంటాము. కానీ ప్రపంచం బాలేదంటే అంటే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు బాలేరు కదా. సో ఎప్పుడైతే వాళ్ళు చేంజ్ అవుతారో అప్పుడు ఆటోమేటికలీ ప్రపంచం చేంజ్ అవుతుంది. అయితే జస్ట్ ఒక బ్రహ్మకుమారీస్ యొక్క ఏదైతే వన్ లైన్లో చెప్పాలంటే స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేద్దాము అనేది. అంటే ముందు మీరు మారాలి, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చాలి అని. అంతేనండి. ఓకే. అంటే ఫస్ట్ మనం ఎవరు అనేది తెలుసుకోవాలనేది మీ ఉద్దేశం. అంటే నేను ఎవరినని నేను తెలుసుకోవాలి, ఈ ప్రపంచానికి నేను వచ్చినటువంటి కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకోవాలి అనేదే మీరు ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు పరివర్తన కావాలి అంటున్నాం. సో పరివర్తన అయ్యి ఆ దృశ్యం ఏముంది మన ముందు, చేంజ్ కావాలి అంటూ ఉంటాం అనమాట. సో దాని యొక్క విజన్ ఏముంది, అసలు ఆ చేంజ్డ్ వరల్డ్ ఎలా కనబడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉందనుకోండి, పాతగుంది ఇల్లు, దాన్ని అరే చేంజ్ చేయాలి అంటే ఆ ఇంటీరియర్స్ ఇట్లా చేంజ్ చేద్దాం అట్లా చేంజ్ చేద్దాము అని మన ముందు ఒక మంచి ఒక సంకల్పం తీసుకొని ఒక బ్యూటిఫుల్ పిక్చర్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిక్చర్ ఏముంది, ఆ పిక్చర్ యొక్క క్లారిటీ ఇస్తామన్నమాట. అది మన శాస్త్రాలలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. ఓనాడు ఈ సృష్టి అనేది స్వర్గం ఉండే అనేది, దీన్నే పారడైస్ అంటాము. అయితే ఈ ప్రపంచాన్నే వైకుంఠం అని అంటాము. అది ఒకనాడు ఉండే. అయితే అటువంటి ప్రపంచము ఏమైంది, సమయంతో పాటు ఈ విధంగా అయిపోయింది. కొద్దిగా క్లారిటీగా ఇస్తారా మేడం? అంటే ఎలాంటి ప్రపంచంలో నుండి మానవుడు అనేవాడు తన మనుగడ కొనసాగించాడు, ఈరోజు అది ఎందుకు మర్చిపోయాడు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే ఏం చెప్తారు క్లారిటీ? ఇప్పుడు కూడా ఏదైనా కొత్తది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాంట్లో అన్ని విలువలు ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక మెషినే తీసుకోండి, చక్కగా వర్క్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత సమయంతో పాటు ఏదో దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మానవులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈ సృష్టి అనేది కాలచక్రం అంటాం. సృష్టి అనేది ఫస్ట్ అనేది మనము ఏదైతే యానిమల్స్ నుంచి వచ్చామో ఆ విధంగా కాకుండా ఎప్పుడు కూడా మనం మాట్లాడేది కాలచక్రం గురించి. సో కాలచక్రం గురించి మాట్లాడుతూ ఏ యుగం నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్లీ. కానీ మనం ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే సతయుగము అంటాం. ఎందుకంటే న్యూనెస్ అంటే ఏంటి, మన ఆత్మలో సుఖం, శాంతి, ప్రేమ, పవిత్రత ఈ సంస్కారాలతో నిండుగా ఉండే అన్నమాట. ఒక ఇద్దరితో రిలేషన్స్ బాగుండే, సృష్టి బాగుండే, ప్రకృతి బాగుండే అంతా. అంటే బ్రహ్మకుమారీస్ కృతయుగం ఉంది, త్రేతాయుగం ఉందని నమ్ముతుందా? టెల్గా నమ్ముతాము. కాలచక్రం అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడము. ఎందుకంటే బ్రహ్మకుమారీస్ వీటన్నిటికీ విరుద్ధము, వీళ్ళు ఒక తెల్లచీరని ధరిస్తారు, కొత్త మతాన్ని స్థాపిస్తున్నారు. వీళ్ళు త్రేతాయుగాన్ని, కలియుగాన్ని, సత్యయుగాన్ని, దాపరయుగాన్ని నమ్మరు. వీళ్ళది హిందుత్వ మతమే కాదు, ఒక పాయింట్లో సనాతన ధర్మానికి మీరు విరుద్ధం అన్నట్టుగా కొంతమంది కమెంట్స్ పాస్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ యుగాల గురించి ఏదైతే ఇప్పుడు వరకు మనం వింటూ వచ్చామో దానికంటూ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. పద్ధతి అదే. సతయుగాన్ని సతయుగమే అంటున్నాము, త్రేతాయుగమే అంటున్నాము. ఫస్ట్ వచ్చేది సతయుగమే, తర్వాత వచ్చేది త్రేత, ద్వాపర, కలి. అయితే ఈ 4 యుగాల యొక్క చక్రం ఏదైతే ఉందో అంటే బ్రహ్మకుమారీస్ ఫాలో అవుతారు ఈ యుగాలని. ఫాలో కంప్లీట్ 100% బ్రహ్మకుమారీస్ కాన్సెప్ట్ కాలచక్రం పైన, కాలచక్రంతో పాటు కర్మల గుహ్య గతి పైన టోటల్గా దానిపైననే నిలబడి ఉంది. అందుకోసమే మేము అంటున్నాం అనమాట, ఈనాడు ఇది కలి అంతిమ సమయము, కలియుగం యొక్క అంతిమ సమయము. మనము ఒకనాడు సతయుగంలో ఉండే దేవాత్మలం, చాలా దివ్యమైన ఆత్మలము. జన్మలు ఎత్తుతూ మనలో ఉన్న దివ్యత్వాన్ని మనము పోగొట్టుకున్నాం. సో ఎలాగైతే దేంట్లో అయినా చూడండి, ఏదైనా న్యూ ఉంటే దాంట్లో ఒక కళ ఉంటుంది. వాడుతూ ఏమవుతుంది, ఆ కళ అనేది పోతుంది అనమాట. క్రాక్స్ వస్తాయి అని చూస్తాం కదా. అలానే మన ఆత్మ కూడా ఒకనాడు బంగారం లాగా ఉండే, దేవాత్మలుగా ఉండే. మనిషిలో ఇంత చితికిపోయి ఉన్నాము, మనం ఎవరు అని తెలుసుకోకుండా ఉన్నాము. ఈ ప్రపంచంలో అన్నిటి కోసం పరిగెత్తుతాం, కానీ ఏది మనది కాదు. ఒకనాడు అన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకు జీవిత సత్యాన్ని తెలుసుకోడు మానవుడు? దానికి ఒక చక్కని రీజన్ ఏంటంటే చూడండి, ఏమంటాము, శాంతి కావాలి అని ఎవరికైనా అడిగితే అవును సిస్టర్ శాంతి కావాలని అంటాం. కానీ శాంతి ఉన్నది ఎక్కడ? ఇంకా ఏమనుకుంటున్నామంటే మనం చిన్న చేంజ్ ఏదైతే తీసుకురావాలంటే మనం అనుకుందాము, శాంతి అనేది డబ్బులు వస్తే శాంతి వస్తుందేమో, మంచి ఇల్లు ఉంటే శాంతి వస్తుందేమో, మనకు మంచి పోస్ట్ ఉంటే శాంతి వస్తుందేమో. డబ్బులు ఉన్న వాళ్ళకి అడగండి శాంతి ఉందా, పోస్ట్ ఉన్న వాళ్ళకి అడగండి అసలే శాంతి లేదు.
వాళ్ళే ఎక్కువ బిజీ ఉంటారు. వాళ్ళే పాపం చాలా అశాంతిలో ఉన్నారు. అంటే ఎక్కడో మనం తప్పు పోతున్నాం అనమాట. మనం శాంతి గురించి ఎక్కడైతే వెతకాలో, శాంతి ఎక్కడ ఉందో అక్కడ వెళ్లకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తుతున్నాం. అందుకోసం శాంతి ఇంకా దూరం 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 మన నుంచి పోతుంది. సో శాంతి అనేది ఎక్కడుంది అనేది అర్థం చేసుకోవాలంటే సింపుల్గా బయట పోకుండా లోపల పో. బ్రహ్మకుమారి స్వపరివర్తన అన్నాం కదా. సో మన లోపల స్వయాన్ని తెలుసుకోవడము, నేను ఎవరిని. అది ఎలా తెలుస్తుంది మేడం? ధ్యానం త్రూ ఎలా? దేనికైనానండి ఫస్ట్ కొంచెం జ్ఞానం కావాలి. జ్ఞానం తర్వాత ధ్యానం. ఏదైతే జ్ఞానం ఉందో దానిపైన ధ్యానం చేసి అప్పుడే దాని యొక్క స్వరూపంగా తయారవ్వగలము, లేక దాని యొక్క ధారణను చేయగలము. ఎగ్జాంపుల్, కోపం చేయకూడదని అందరం అంటాం, కానీ చాలా మటుకు ఫెయిల్ అవుతుంటాం. టోటలీ ఫెయిల్ అవుతుంటాం అనమాట. తెలుసు, తెలియదా కోపం చేయకూడదు అనేది చాలా అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఎలా తయారైపోయారు కొందరంటే, ఇంకా కోపం చేయాల్సి వస్తుంది సిస్టర్ అనే వరకు కూడా పాపం ఇంకా వదిలేసుకున్నారు. ఎందుకంటే కోపాన్ని జయించలేకపోతున్నారు. సో కోపాన్ని జయించాలంటే సరే ఓకే, నాకెందుకు కోపం వస్తుంది? అహంకారం కారణంగా కోపం వస్తుంది కొన్నిసార్లు. అరే నా మాట వింటలేరు, సో అది అహంకారం అయింది కదా. మరి అహంకారాన్ని ఎలా తొలగించుకోవాలి? కొన్నిసార్లు అటాచ్మెంట్ కారణంగా కోపం వస్తుంది. నా వాళ్ళు వీళ్ళు ఇంకా నాకు వినకుండా ఎవరికో విన్నారు, సో మై అటాచ్మెంట్, పొజెసివ్ అయిపోతామన్నమాట ఒక వ్యక్తి గురించి. సో నా అనుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తలేరంటే ఏమైంది? కోపం వచ్చేసింది. సో కోపానికి కారణం ఏంటంటే మన అహంకారము, మన ఈర్ష్య, మన ద్వేషము. సో ఇవన్నీ కోపానికి కారణము. బ్రహ్మకుమారీస్ యొక్క అంతిమ లక్ష్యము ధర్మస్థాపన అంటే సనాతన ధర్మమేనా, లేదా మీరేమన్నా కొత్త మతాన్ని సృష్టించి దాని యొక్క స్థాపన కొరకు మీరందరూ పాటుపడుతున్నారా? బ్రహ్మకుమారీస్లో ఏదైతే నేర్పించడం జరుగుతుందో అదంతా ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలే, మన శాస్త్రాల్లో ఉన్నవే. మనము ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో మన ధర్మంలో దాన్ని కొంచెం రిఫైన్డ్ అనొచ్చు. అంటే ఆచారాలు ఉన్నాయి, కానీ ఆచారాల వెనుక ఏదైతే అర్థం ఉందో, ఆధ్యాత్మిక రహస్యం ఉందో అది ఇమిడ్చుకుంటూ అవన్నీ మనం చేస్తుంటే చాలా బాగుంటుంది. దాన్ని మేము దాంట్లో మిక్స్ చేస్తూ మనం చేస్తున్నాం అనమాట. ఏదో కొత్తదనేది స్థాపన చేయడం అనేది కాదు. ఏదైతే పాతది ఉండేనో, సనాతన అంటే ప్రాచీన కానీ నూతన, దాన్ని నూతన అనొచ్చు, ప్రాచీన అనొచ్చు అనమాట. సో ఆ ప్రాచీన ఏదైతే ఉండేనో ఆ సనాతనమే మళ్ళీ మనము వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. సో దాని గురించే ప్రయత్నం, కానీ న్యూ అనేది ఏమి లేనే లేదు. ఎందుకంటే మనం కాలచక్రం అంటున్నప్పుడు మీరు ఫాలో అవుతుంది ఖచ్చితంగా సత్యయుగంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ స్థాపన మళ్ళీ జరగాలి కలి తర్వాత అనేది. ఎస్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ సనాతన ధర్మం యొక్క స్థాపన కొరకే అలాంటిదే అనవచ్చు. లేకపోతే అంటే మానవుడు ఈనాడు అతని యొక్క విలువల్ని చూస్తే, లేక బిహేవియర్ చూస్తే, మేనరిజం చూస్తే, శరీరం మనిషిదే కానీ పనులు ఎలా చేస్తున్నాడంటే, సో రాక్షసుల్లాగా అనొచ్చు. సో అటువంటి ఏదైతే మన క్యారెక్టర్ అయిపోయిందో ఈనాడు, పరమాత్ముడు ఇచ్చే జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, మన ఆత్మ ఏంటనేది తెలుసుకొని, భగవంతుడి నుంచి శక్తి తీసుకొని, మళ్ళీ అటువంటి రాక్షసి తత్వాలపై విజయం పొంది ఆ ఆత్మలే మళ్ళీ మనము దివ్యంగా దేవాత్మలుగా తయారవుతాము. అదే ఆది సనాతన దేవీ దేవతల ధర్మము. దాని యొక్క పునర్స్థాపన బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి లక్ష్యం అన్నమాట. ఈశ్వర అంటే శివుడి పేరే. ఎందుకంటే శివుడిని ఏమంటాం చూడండి, దేవ మహాదేవుడు అంటే దేవీ దేవతలకు కూడా తండ్రి లాంటి వాడు, మహాదేవుడు. సో ఆ మహాదేవుడి యొక్క సాన్నిధ్యంలో ఏమవుతాం? మనము దేవతలు అవుతాం. సో దేవతలు చూడండి, మనము పంచతత్వాలకు, పంచభూతాలకు కూడా దేవతలు అంటాం. వాయు దేవత, అగ్ని దేవత, తత్వాలను దేవతలు అంటున్నామంటే పంచభూతాలను మీరు గౌరవిస్తారు, పూజిస్తారా బ్రహ్మకుమారీస్? ఎంత మనము రెస్పెక్ట్ చేస్తే అంత మంచిది. బ్రహ్మకుమారీస్ యొక్క అన్ని కన్స్ట్రక్షన్స్ గురించి చెప్తున్నానండి. చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అన్నీ. అంటే ఎందుకంటే ఈ పంచభూతాలు మనకు సహయోగాన్ని ఇస్తున్నాం. దాని కారణంగానే మనం ఈ శరీరాన్ని ధరించాం కదా, పంచభూతాల దేహం అంటాం కదా. సో ఆ పంచభూతాలను ఎక్స్టర్నల్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పాడు చేస్తే మరి ఆటోమేటికలీ మన దేహాలు కూడా పాడైపోతే, అయితే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ సత్యం దగ్గర చేరాలంటే మరి ఇవి చక్కగా ఉంటేనే కదా. సో పంచభూతాలను మనం రెస్పెక్ట్ చేసే అవసరం అనేది చాలా ఉందన్నమాట. సో పంచభూతాలను టోటలీ రెస్పెక్ట్ అనేది బ్రహ్మకుమారీస్లో చేస్తూ, ఇంకా మా యొక్క ఏవైతే అన్ని మీరు బ్రహ్మకుమారీస్ యొక్క ప్రాజెక్ట్స్ చూస్తే, సోలార్ 1
అనేది ఒక ప్రాజెక్టు. దాంట్లో సోలార్ ఎనర్జీ, ఈ రోజుల్లో గవర్నమెంటు వరల్డ్ అంతా కూడా క్లీన్ ఎనర్జీ మాట్లాడుతుంది. అవును. ఇప్పటి వరకు ఏం చేసామంటే, నాకు ఎలా కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, ఏదైనా బండి నడిపిస్తుంటే, ఏదైనా లారీ పోతుంటుంది, బస్సు పోతూ ఉంటుంది, ముందు లారీ పోతుంటుంది, వెనక ఇంత పొగ వదిలేస్తూ పోతుంటుంది. అదేం టెక్నాలజీనండి. మేడం ఒకటి చెప్పాలంటే, నేను బ్రహ్మకుమారీస్ మౌంట్ అబ్బుకి మీరు ఇన్వైట్ చేసినప్పుడు నేను వచ్చాను. వస్తున్నప్పుడు అసలు రావద్దు అని అనిపించింది హానెస్ట్లీ. అసలు బ్రహ్మకుమారీస్ అంటే వీళ్ళు ఏదో కొత్తగా ఈ చీరలేంటో బొట్టు పెట్టుకోరు అని అంటారు, లేదంటే సమాజంలో ఒక రకమైనటువంటి కొందరికి, అందరికీ కాదు, గొప్ప గొప్ప వాళ్ళు బ్రహ్మకుమారీస్కి వచ్చారు. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు, ఇండియన్ ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళ ముందు చిన్న సమిధాని. కానీ వస్తున్నప్పుడు నేను మీడియాలో ఉన్నాను కాబట్టి నా మీద ఒక బాధ్యత ఉంది. అసలు బ్రహ్మకుమారీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ మీద ఉన్నటువంటి అపోహలనన్నా దూరం చేయాలి, లేకపోతే నిజంగానే అపోహలు ఉంటే దాని మీదన్నా ప్రచారం చేయాలి, ఏదో ఒకటైతే చెప్పాలి, ఆ బాధ్యత ఉందని మౌంట్ అబ్బుకి రావడం అయితే జరిగింది. మౌంట్ అబ్బుకి వచ్చిన తర్వాత నా లైఫ్లో అలాంటి చోటుకు రావటము మేబీ పైనున్న దైవకార్యమే చేసిందేమో. నన్ను చాలా బాగా అర్థం చేసుకొని అక్కడున్న బ్రహ్మకుమారికి సంబంధించిన సంస్థలన్నీ అర్థం చేసుకున్నాక, ఎస్పెషల్లీ మీ ఆడిటోరియంలో, ఇక్కడ మనం అంత క్లారిటీగా చెప్పలేం వ్యూవర్స్కి కానీ, బట్ మౌంట్ అబ్బులో సత్యయుగం నుంచి త్రేత, ద్వాపర, కలియుగ, మళ్ళీ సత్యయుగ స్థాపన ఏ రకంగా జరగాలి అని అన్నప్పుడు అసలు వీళ్ళేంటి, వీళ్ళ పద్ధతులేంటి అని అనుకున్నా నేనే. అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందంటే వీళ్ళు కదా సరైన ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఆ సత్యయుగాన్నైనా లేదా ఇప్పుడున్న సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే కంపల్సరీ అది మౌంట్ అబ్బుకి వస్తేనే కానీ వీళ్ళకి అర్థం కాదు అని నాకు అనిపించింది. అండ్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపించింది మేడం నాకేంటంటే, ఏ మత గురువు అయినా, సపోజ్ బ్రహ్మకుమారిని స్థాపించేసినటువంటి గురుగారు ఆయన కాలం చేసిన తర్వాత ఇంకా బ్రహ్మకుమారిస్ పని అయిపోయిందేమో, అసలు ఒక హెడ్ అనే అతనే లేడు, ఇంకా ఈ సమస్త పని అయిపోయింది అని అనుకున్నప్పుడు, అప్పటికి ఆయన ఉన్నప్పుడే ఇంకా అంత జరగలేదు, ఆయన పోయిన తర్వాతే మీరు 100+ కంట్రీలలో, మోర్ దెన్ 100 కంట్రీస్లలో ఈరోజు బ్రహ్మకుమారి అనేది అంత స్థాపన జరిగింది. బేసిక్గా లీడర్ లేని తర్వాత ఆ కింగ్డమ్ అనేది అయిపోతుంది, రాజు లేని తర్వాత రాజ్యం ఇంకా అంత బాగా నడవదు అని అంటారు. మరి అదేంటో మీరేమో జస్ట్ ఆయన శరీరాన్ని వదిలాడు, ఆత్మ మాత్రం ఇంకా అలానే ఉందని నమ్మారు. అది నిజమే కావచ్చేమో, ఆయనే ఇవన్నీ చేయించుకుంటున్నాడేమో అని. సంస్థలో మీ అడ్మినిస్ట్రేషన్ అది పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దానికి ఎంత డిసిప్లిన్, కామ్, క్లీన్గా జరిగిపోతూ ఉంటుంది. ఈరోజు బ్రహ్మకుమారీస్ ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణము బాబాగారు లేకపోయినా కూడా ఈరోజు మీరు 100+ కంట్రీస్కి లీడ్ అవ్వడానికి కారణం, ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి గల కారణం, బ్రహ్మకుమారీస్ని తెలుసుకోవడానికి అనేక మందులు జాయిన్ అవ్వటం, వాళ్ళ టెస్టిమోనియల్స్ వింటున్న తర్వాత అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, లీడర్స్, సెలబ్రిటీస్ వాళ్ళు ఒకసారి చూసిన తర్వాత అవును ఇదే రియల్ లైఫ్ కదా అని వాళ్ళు రియలైజ్ అవ్వటం. సో బ్రహ్మకుమారీస్ ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి? రెండవది, బ్రహ్మకుమారీస్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ అండి. ఇంత మీరు ఆర్గనైజేషన్ గురించి, అంటే నిజంగానే ఏదైతే నడుస్తుందో అది చాలా చక్కగా చెప్పారు. సో మెయిన్గా బ్రహ్మకుమారీస్ యొక్క, లేక ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒకటి కావాలి, యూనిటీ. కానీ నేను హిందీలో 2 పదాలు ఉన్నాయన్నమాట. హిందీలో యూనిటీని ఏకత అంటాం. ఏకతాలో ఒక పదం ఉంది, ఏక్. అయితే ఎప్పుడైతే ఆ ఏక్ అంటే దట్ వన్ గాడ్, ఆ పరమాత్ముడితో ఎప్పుడైతే మనం అతన్ని తెలుసుకొని అందరము అతనితో కనెక్ట్ అవుతాం చూడండి, దాని ద్వారా పుట్టిన ఏకత, దాని ద్వారా వచ్చే ఏకాగ్రత. అయితే ఆ ఐక్యత కారణంగా ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడైతే సక్సెస్ ఇంకా డౌటే ఉండదు. చాలా బాగా చెప్పారు. కరెక్ట్. సో దాని కారణంగా సక్సెస్ అనేది ఉంది. ఏమవుతాయంటేనండి, ఆల్ ఎనర్జీస్ ఆర్ ఇన్ వన్ డైరెక్షన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరికీ లక్ష్యం మంచిగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు అహంకారం వల్ల, లేక లెటెస్సే బ్యూటీ, ఒక విధంగా చెప్పాలంటే ఐడెంటిటీ క్రైసిస్ వలన మనం ఏం చేస్తామంటే ఒక ఇద్దరిని పుల్ చేస్తూ ఉంటాం. యు ఆర్ గ్రేట్, హీ ఈజ్ గ్రేట్, షీ ఈజ్ గ్రేట్, ఈచ్ వన్ ఇండివిజువల్గా చాలా బాగున్నాం, బ్యూటిఫుల్ పీపుల్. కానీ వెన్ వీ కమ్ టుగెదర్ అప్పుడు అందరము కలిసి చేయడంలో చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే అందరము ఎవ్రీబడి ఈజ్ హెడ్, ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ ఐ యామ్ హెడ్. సో ఏమవుతుంది, నువ్వు హెడ్, నేను హెడ్, 2 హెడ్ కలిస్తే బ్రేక్ అవుతాయి. అయితే బ్రహ్మకుమారీస్ యొక్క హెడ్ ఒకనాడు ప్రకాష్ మణి దాది గారికి అడిగారనమాట, మీరు ఇంత సంస్థ నడిపిస్తున్నారు, మీకు హెడేక్ రాదా అని. దాది గారు ఏమన్నారంటే, నేను నన్ను హెడ్డే అనుకోను కదా,
ఇంక హెడేక్ ఎక్కడ ఉంది? నాకు హెడేక్ ఎందుకు వస్తుంది? అంత జరిపించేది అతను, అంత చేయించేది ఆ ఈశ్వరుడే, పరమేశ్వరుడే. మనం నిమిత్త మాత్రులము. సో ఎప్పుడైతే ఆ నిమిత్త భావం వస్తుంది చూడండి, దాంట్లో ఆ నిరహంకారంగా అయినప్పుడు నీకు అందరు హెల్ప్ చేస్తారు. అహంకారం ఉన్న చోట చేసుకొని నాకేం చేసేది ఉంది. సో మనలో అన్ని ఎనర్జీస్ ఉండి, స్కిల్స్ ఉండి, మంచి క్వాలిటీస్ ఉండి కూడా మనం అందరం వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టుగెదర్. అందుకోసమే సక్సెస్ ఏదైతే ఉందో అది లభిస్తలేదన్నమాట. ఇక్కడ అందరు ప్రాక్టీస్ చేసేది రాజయోగమే. రాజయోగం యొక్క లక్ష్యము స్వరాజ్య అధికారి అవ్వాలి. నా ఇంద్రియాలకు నేను రాజ్య అధికారి అవ్వాలి. మరి బయట రాజ్యం చేసేది ఉందా? కాదు. బయట సేవాధారి, లోపల రాజ్యాధికారి. సో ఆ నమ్రత భావం ఏదైతే ఉందో, నమ్రత ఉన్న చోట అందరం కలుసుకుంటాం. సో అందుకోసము లెస్ టైం, లెస్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, లెస్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. దాని కారణంగా ఈ సంస్థ చాలా ప్రాస్పరస్ కనబడుతుంది అనమాట. సో రీజన్ ఏంటంటే వీ డోంట్ వేస్ట్. ఇంకోటి విన్నాను, ఈ సంస్థలో అందరూ ఇవ్వడమే నేర్చుకుంటారు కానీ ఏదో పొందుకోవాలి అనే హడావిడిలో ఉండరు అనేది చూశాను నేను. దాని గురించి కొద్దిగా క్లుప్తంగా అది కూడా చాలా మంచి విషయం మీరు చెప్పారు ఇప్పుడే. ఎప్పుడైతే నేను నన్ను రాజు అనుకుంటున్నానో, రాజ్యాన్ని పరిపాలిస్తున్నానని అనుకుంటానో, నేనే అన్నదాతను అని భావం నాలో వస్తుందో, ఎంత చిన్న వ్యక్తి అయినా, ఎంత చిన్న ఎవరైనా ఉండనియండి, ఎంత మా దగ్గర అంటే చాలా సాధారణమైన వాళ్ళు వస్తారు డైలీ క్లాసులకు. ఐఏఎస్ ఐపీఎస్లో నుంచి పడితే సెలబ్రిటీస్ ఒక పక్కన ఉంటే, కానీ డైలీ వేజెస్ లేబర్స్ కూడా, డైలీ వేజ్ లేబర్స్, పియన్గా, క్లాస్ 4 ఎంప్లాయీస్గా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వస్తారు. కానీ నేను ఇక్కడ నుంచి మీకు చెప్తున్నా, ఒక్క పైసా తీసుకోరు ఎక్కడ కూడా.